వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈ రోజు నేను మీకు చిన్ననాటి స్నేహితుడిని పరిచయం చేయబోతున్నాను. చిన్ననాటి స్నేహితుడు ఏంటనుకుంటున్నారా? బెంజ్, ఆడి లాంటి కార్లు ఒక క్యూలో ఉన్నాయనుకోండి, అందులో ఒక అంబాసిడర్ కార్ ఉంటే ఎలా ఉంటుంది చూడండి. ఒకసారి ఆలోచించండి, మన అంబాసిడర్ కార్ కనుక ఆ లైన్ లో ఉంటే మనకు ఒక ఫీల్ వస్తుంది, వావ్ ఇది మన అంబాసిడర్ అని. సో అదే అంబాసిడర్ ని నేను మీకు చూపించబోతున్నాను. నైన్టీన్ 58 నుంచి దీన్ని ఇండియాలో మనం చూస్తున్నాం. అంటే 57లో లాంచ్ అయింది కానీ 58 నుంచి వాడుకలోకి వచ్చేసింది. అప్పట్లో అంబాసిడర్ కార్ అంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి, క్యాబ్స్ దగ్గర నుంచి ప్రతి ఇంట్లో ఎవరైతే కార్ ఉందో వాళ్ళందరి ఇంట్లో ఉన్న ఏకైక కార్ ఏదైనా ఉంది అంటే అది అంబాసిడర్ మాత్రమే. అంబాసిడర్ కార్ అంటే ఇది యాక్చువల్ గా కార్ గానే కాదు, ఒక ఎమోషన్ కూడా ఫీల్ అవుతాం అన్నమాట. ఎమోషనల్ గా ఆ ఫీలే వేరు. కార్ చూసారా ఎలా ఉందంటే, రోడ్డు పైన వెళ్తుంటే ఒక పెద్ద పులి లాంటి ఫీలింగ్ వస్తుంది. అంత స్ట్రాంగ్ బాడీ అన్నమాట, చూడడానికి తెలుస్తుంది కదా. హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళు ఫస్ట్ టైం క్రియేట్ చేసిన కార్ ఇది. సో దీని బాక్సీ లుక్ అయితే చాలా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ గ్రిల్ చూస్తున్నారు కదా, మొత్తం క్రోమ్ గ్రిల్ తోటి ఫ్రంట్ డిజైన్ అయితే ఉంటుంది. హెడ్ లైట్స్ అయితే రౌండ్ షేప్ లో క్రోమ్ ఎలిమెంట్ తో ఫినిషింగ్ చూడగానే అనిపిస్తుంది చాలా స్ట్రాంగ్ గా. రోడ్డు మీద వెళ్తుంటే దీని దర్జాతనమే వేరు కాదంటారా? దీన్ని అయితే కనుక 1958 నుంచి 62 వరకు MK1 బ్రాండ్ అయితే దించారు. తర్వాత 62 నుంచి 75 వరకు MK2 వచ్చింది. ఆ తర్వాత 75 నుంచి 90 వరకు MK3 నడిచింది. 90 నుంచి 99 వరకు అంబాసిడర్ నోవా వచ్చింది. 2000 నుంచి 2014 వరకు గ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగింది. సో దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు కార్ కూడా ఎక్స్పైరీ డేట్ వచ్చింది. 2014 లో ఈ కార్ ప్రొడక్షన్ అనేది ఆపేయడం జరిగింది. అప్పటికి లాస్ లోకి వచ్చేసింది కంపెనీ. ఎందుకంటే చాలా కార్స్ వచ్చేసినాయి ఇండియన్ మార్కెట్ లోకి, కాంపిటీషన్ తట్టుకోలేక, సో దీన్ని అప్డేట్ చేయలేక ఈ కంపెనీ అనేది లాస్ అవడం జరిగింది. ఫ్రెంచ్ బ్రాండ్ వాళ్ళకి అంబాసిడర్ బ్రాండ్ ని సేల్ చేయడం కూడా జరిగింది 80 కోట్ల రూపాయలకి. సో ఫస్ట్ ఈ కార్ ప్రైస్ ఎంతో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. ఫస్ట్ అంబాసిడర్ కార్ లాంచ్ అయినప్పుడు 14,000 ఉండేది. టీవీలో గానీ, షోస్ లో గానీ, మూవీస్ లో గానీ, టాక్సీస్ గానీ, వాట్ ఎవర్ అన్నిట్లో అంబాసిడర్ కారే యూజ్ చేయడం జరిగింది. ఆఖర్లో 2014 వచ్చేసరికి దీని కార్ కాస్ట్ వచ్చి 6,50,000 వరకు ఈ కార్ కాస్ట్ అయితే ఉంది. ఈ కార్ ని చూడగానే ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది. ఎలా అంటే అమ్మ ఆవకాయ అంబాసిడర్. కొన్ని వర్డ్స్ వినంగానే మనకి లోపల నుంచి ఒక టైప్ ఆఫ్ ఫీల్ వస్తుంది చూసారా, ఇది మనది అన్న ఫీల్. సో ఇండియా ఫస్ట్ కార్ కాబట్టి మనది అన్న ఒక ఫీల్ వస్తుంది. ఇట్స్ రియల్లీ ఆసమ్ ఉంటుంది ఆ ఫీల్. అయితే కనుక నాకు కూడా అదే ఫీల్ వచ్చింది. నాకు కూడా పర్సనల్లీ ఇది నా ఫస్ట్ కార్ అంబాసిడర్ అనమాట. సో దీని టైర్ వచ్చి 16R16 టైర్ అయితే అప్పట్లో యూజ్ చేయడం జరిగింది. ఈ డోర్స్ అన్ని కూడా మాన్యువలే, కార్ కూడా మాన్యువలే, బట్ స్ట్రాంగ్ బాడీ అని చెప్పుకోవచ్చు. సైడ్ మిర్రర్స్ చాలా ఏళ్ళ నుంచి దీన్ని జాగ్రత్తగా ఉంచారు, మనం కూడా అంతే జాగ్రత్తగా హ్యాండిల్ చేద్దాం. 5 సీటర్ కార్, మనకి ఏసీ కార్ ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చి 54 లీటర్స్ కెపాసిటీ ఉంది. అప్పట్లోనే చాలా ఎక్కువ ట్యాంక్ కెపాసిటీ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ వ్యూ ఎంత బాగుంటుందో దీని రేర్ వ్యూ కూడా అంతే బాగుంటుంది. నిజంగానే పెద్ద పులి లాగానే ఉంటుంది రోడ్డు పైన. సో ఇక్కడ మెన్షన్ చేసింది అంబాసిడర్ క్లాసిక్ అని, 1500 DSL అని కూడా మెన్షన్ చేసింది. ఇండికేటర్స్, రేర్ వ్యూ లైట్స్, ఇది కూడా క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేశారు. సో దీని బూట్ స్పేస్ చూద్దామా ఎంత ఉంటుందో. నాకు తెలుసు చాలా ఎక్కువే ఉంటుంది. సో ఒకసారి మనం కూడా చూపించేస్తాను. ఎంత గేజ్ ఉందంటే చాలా హెవీ ఉంది చూసారా. నేనైతే కష్టంగా ఉంది. ఇప్పుడు అంటే హైడ్రాలిక్ అన్ని వచ్చేసినాయి కాబట్టి టైల్ గేట్ నిలబడాలంటే జస్ట్ దీన్ని ఇలా అంటే చాలు, అలా నిలబడిపోతుంది. మనం లగేజ్ అంతా స్టోరేజ్ చేసుకున్నాక మళ్ళీ తీసేసుకోవచ్చు. చాలా హెవీగా అనిపిస్తుంది. బూట్ స్పేస్ చూసారా, ఈ మధ్య కాలంలో ఇంత బూట్ స్పేస్ అయితే చాలా రేర్ గా చూస్తాను నేనైతే. చాలా ఎక్కువ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. ఫ్యూయల్ ట్యాంక్ కూడా 54 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్. ఇది ట్యాంక్ లోపల ఉండింది అప్పట్లో. మనకైతే ఇప్పుడు ట్యాంక్ అనేది మనకి కనిపించదు, బాడీలో ఎక్కడ ఉంటుంది ట్యాంక్ కనిపించదు. ఇది బూట్ స్పేస్ లోనే ట్యాంక్ ఇచ్చారు. ఇక్కడ నెంబర్ బోర్డ్ దగ్గర లైట్ ఉంది, లోపల హిడెన్ లైట్. ఇదంతా కూడా క్రోమ్ ఎలిమెంట్ తో డిజైన్ చేశారు. బయట పార్ట్ తెలియంది ఏం కాదు, తెలిసిందే మళ్ళీ చూపించాను. మన మెమరీస్ ని రీకలెక్ట్ చేసుకుంటూ చేశాను. ఓకే, ఇంటీరియర్ లోపల ఎలా ఉందో ఏంటో చూసేద్దాం. స్టీరింగ్ చూసారా ఎలా ఉందో, ఎంత స్లీక్ గా ఉందో. ఒక డిఫరెంట్ ఫీల్ అయితే వస్తుంది. సో లోపలికి ఎక్కుతున్నాను, కార్ ఎలా ఉందో చూద్దాం. సిట్టింగ్ కంఫర్ట్, అమేజింగ్ కంఫర్ట్. స్టీరింగ్ అయితే చాలా పెద్దగా ఉంది, ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చింది. సీట్ అడ్జస్ట్మెంట్స్ అప్పట్లో లేవు. హ్యాండ్
హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఉంది. నేను అంబాసిడర్ ఫస్ట్ కార్ ఎక్కాను కానీ ఎప్పుడు ఆ కార్ అయితే నేను డ్రైవ్ చేయలేదు. సో నాకు అన్ని కొత్తగా ఉన్నాయి. ఇక్కడ స్టీరింగ్ ఎంత పెద్దగా ఉంది. ఈ లోపల అయితే ఏం పార్ట్స్ లేవు. ఇప్పుడైతే మనకి కంట్రోలర్స్ అన్ని స్టీరింగ్ లో చూస్తాం కదా, ఆ దృష్టిలో చూసేసరికి నాకు ఏదో వెల్తీగా ఉంది, ఏదో ఖాళీగా ఉంది. 2 బటన్స్ ఇచ్చారు హారన్ కి. ఇక్కడ ఇవైతే హెడ్ లైట్స్ అండ్ డిమ్ అండ్ డిప్ కంట్రోలర్స్. ఇవి ఇండికేటర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇది కంట్రోలర్, ఇది కీ హోల్డ్, హెడ్ లైట్స్ ఆన్ ఆఫ్. ఇది పార్కింగ్. ఇక్కడ పి అని ఇచ్చారు, కొంచెం చెనిగిపోయింది బట్ ఓకే పి అని మెన్షన్ చేసింది. ఇది పార్కింగ్ కి బటన్ ఇచ్చారు. ఇవన్నీ కొంచెం ఆల్టరేషన్ అయితే అయినట్టు తెలుస్తుంది ఇవన్నీ కూడా. సో నేనైతే ఏం టచ్ చేయట్లేదు. ఇది హీటర్ ప్లగ్ ఇక్కడ ఉంది. ఇంజిన్ త్వరగా స్టార్ట్ అవడానికి ఇది యూజ్ చేస్తారు, హీటర్ ప్లగ్. సో ఇది చూసారా ఇక్కడ యాక్సిలరేటర్ ఎంత పెద్దది ఉందో. మనకి చిన్న చూసి ఎంత పొడుగు యాక్సిలరేటర్ ఉంది. క్లస్టర్, ఇది క్లస్టర్ మొత్తం ఎన్ని ఇంచ్ అనేది మాత్రం నన్ను అడగండి, నాకు కూడా కరెక్ట్ గా తెలీదు. ఇది ఇంజిన్ ఆయిల్ చూపిస్తుంది. ఇదేమో హీటర్ టెంపరేచర్, చూసారా టెంపరేచర్ చూపిస్తుంది, హీట్ ఎంత ఉంది ఏంటనేది. ఇది ఫ్యూయల్ ట్యాంక్, ఫ్యూయల్ కెపాసిటీ చూపిస్తుంది. ఇక్కడ వచ్చి మనకి ఎన్ని కిలోమీటర్ స్పీడ్ వెళ్తున్నాం. ఇది 140 మాక్సిమం స్పీడ్ చూస్తున్నారు కదా, 140 కిలోమీటర్స్ మాత్రమే వెళ్తుంది. అప్పట్లో కార్ అలాగే డిజైన్ చేశారు. యాక్సిడెంట్స్ కూడా తక్కువ ఉండేవి అనుకుంటా. అందుకే విండోలో అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చిన్న క్వార్టర్ విండో ఉంది చూసారా. ఇది గనక ఓపెన్ చేస్తే ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది. డ్రైవర్ మటుకు చిన్న ఎయిర్, ఫ్రెష్ ఎయిర్ కావాలనుకుంటే ఈ చిన్నది తీసుకుంటే చాలు, కొంచెం ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది. అలా డిజైన్ చేశారు అప్పట్లో. అండ్ ఈ సీట్ ఏంటంటే మనకి నార్మల్ గా ఇప్పుడు చూస్తున్నట్టయితే సీట్స్ పార్టీషన్ ఉంటుంది. డ్రైవర్ సీట్ కి, కో ప్యాసింజర్ సీట్ కి పార్టీషన్ అయితే ఉంటుంది మిడిల్ లో. ఇదైతే అలా లేదు, కంప్లీట్ ఒకటే సీట్ ఉంది చూసారా. అంటే ఇంకో ఇద్దరు కూర్చోవచ్చు ఎక్స్ట్రా. నాకు తెలిసి మనం అడ్జస్ట్ అయిపోతాం కాబట్టి ఇంకో ఇద్దరు కూర్చోడానికి ఫెసిలిటీ ఉంది. బట్ సీట్ బెల్ట్ మాత్రమే 2 ఇచ్చారు. అంటే 2 ఇచ్చారంటే ఇద్దరు కూర్చోవాలని అర్థం. కాకపోతే మన ఇండియన్స్ తెలిసిందే కదా, జర్నీ అంటే ఎంతమందినైనా కుక్కేస్తాం కార్లో, లాంగ్ డ్రైవ్ అంటే. సో గేర్ రాడ్ చూస్తే ఎంత పెద్దగా ఉందో చూసారు. గేర్ రాడ్ అన్ని కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నానేమో. 4 గేర్స్ అండ్ రివర్స్ గేర్, టోటల్ 5 గేర్స్ ఉంది. ఇది బస్ లో చూస్తుంటాము, సో అలా ఉంది కార్ లో కూడా గేర్ రాడ్. టేప్ రికార్డర్ ఉంది, ఓల్డ్ టేప్ రికార్డ్, ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఓల్డ్ టేప్ రికార్డ్ అంటే గుర్తొచ్చింది, అప్పట్లో టేప్ రికార్డ్ లో మంచిగా జోక్స్ అవి పెట్టుకొని వింటుండే వాళ్ళం. పాత సాంగ్స్ కానీ కామెడీ, మీకు గుర్తుందో లేదో ఆనందో బ్రహ్మ లాంటి ఒక కామెడీకి సంబంధించినవి క్యాసెట్స్ పెట్టుకునే వాళ్ళం, చిన్న క్యాసెట్స్. సో ఎన్ని మెమరీస్ గుర్తుకొస్తున్నాయో చూసారా, ఓల్డ్ మెమరీస్. గ్లో బాక్స్ ఇది విరిగిపోయింది ప్రస్తుతానికైతే. ఇదైతే గ్లో బాక్స్. ఇది రేర్ వ్యూ మిర్రర్. ఇక్కడ ఉంది ఏసీ కంట్రోలర్. స్టీరింగ్ కి పక్కన లెఫ్ట్ సైడ్ లో చిన్నది ఉంది. ఇది కూడా బటన్ సిస్టమ్. ఏసీ కంట్రోలర్ ఇచ్చారు. ఓ అప్పట్లో ఎలా ఉండిందా. సీట్ అయితే చాలా హైట్ గా ఉంది. ఎక్స్యూవీ మోడల్ అని చెప్పుకోవచ్చేమో, అంత హైట్ గా ఉంది బాడీ అది. సో అన్ని మాన్యువలే. మిర్రర్ దింపుకోవడం కూడా అప్పట్లో మాన్యువల్ గానే ఇచ్చి ఉండేది స్టార్టింగ్ లో. ఇప్పుడంటే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది. సో ఇది డోర్ లాక్. లోపల అయితే చాలా బాగా మెయింటైన్ చేశారని చెప్పుకోవాలి. సీటింగ్ అంతా లెదర్ తో ఉంది. కార్ లోకి ఎక్కగానే ఒక డిఫరెంట్ ఫీల్ తెలుసా, ఏదో ఇది మన కార్ అన్న ఫీలింగ్. ఫస్ట్ అంబాసిడర్ కార్ నేను ఎక్కినప్పుడు ఏదైతే ఫీల్ ఉందో ఆ మెమరీస్ అన్ని కూడా అలా గుర్తుకొచ్చేసినాయి. బట్ ఈ కార్ లో అయితే కొంచెం కార్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఇంటీరియర్ గట్టిగానే చేశారు. పైన రూఫ్ కూడా లెదర్ తోటి ఫినిష్ అయి ఉంది, కంప్లీట్ లెదర్ ఫినిష్ ఉంది. ఇక్కడ ఒక లైట్ ఉంది. అండ్ ఇది ఆమ్రెస్ట్ కూడా పెట్టించుకున్నారేమో, నాకు నిజంగానే గుర్తులేదు నా కార్ లో ఆమ్రెస్ట్ ఉందో లేదో. బట్ దీనిలో ఆమ్రెస్ట్ అయితే ఉంది. డబల్ కలర్ తోటి ఉంది. ఇదంతా మేబీ వేయించుకున్నారు, అంటే డిఫరెంట్ గా వీళ్ళు చేయించుకున్నారని అనిపిస్తుంది. డబల్ కలర్ తో బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ తో లెదర్ అయితే ఉంది. సో 3 మెంబర్స్ ఏంటి ఈజీగా 4 మెంబర్స్ కూర్చోవచ్చు. చిన్నపిల్లలు అయితే ఇద్దరు ఎక్కేచ్చు. అప్పట్లో అలాగే ఎక్కేవాళ్ళం, అందుకే చెప్తా. ఓకే, చాలా కంఫర్ట్ గా రిలాక్స్డ్ గా ఉంది. రెక్లైనర్ మోడల్స్ అని ఇప్పుడు చెప్పుకుంటున్నాం కానీ అప్పట్లోనే ఇంత కంఫర్టబుల్ సీటింగ్ చూసారా, ఎంత రిలాక్సింగ్ మోడ్ లో ఉందో. బాడీ అంతా చాలా రిలాక్సింగ్ గా ఉంది. బ్యాక్ సీట్ కి అయితే సీట్ బెల్ట్స్ లేవు. ఫ్రంట్ సీట్ కి అయితే సీట్ బెల్ట్స్ ఇచ్చారు, డ్రైవర్ కి కో ప్యాసింజర్ కి. ఇది బ్యాక్ సీట్. ఇదంతా ఇంజన్ పార్ట్, ఇది బ్యాటరీ, ఇది రేడియేటర్. ఎంత స్పేషియస్ గా ఉందో చూసారా ఇంజన్ పార్ట్ అంతా. ఇప్పుడు ఇంజన్ పార్ట్ చూస్తే ఏదేంటో తెలియదు, కొంచెం ఎక్కువసేపు అబ్జర్వ్ చేస్తే అన్ని పార్ట్లు తెలిసిపడేట్టు ఉన్నాయి. చాలా ఈజీగా ఉంది, రిపేర్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇందులో 4 సిలిండర్స్ ఉన్నాయి ఇంజన్ లో. ఇది హారన్ చూసారా, రౌండ్ షేప్ లో ఎంత పెద్దగా ఉందో హారన్. ఇది కూడా ఒక హారన్. కొడితే కార్ ఎంత గట్టిగా ఉంటుందో హారన్ కూడా అంతే గట్టిగా ఉంటుంది. అంబాసిడరా మజాకా. ఇక్కడ ఒక చిన్న పైప్ ఉంది చూసారా, వైర్ లాగా కనిపిస్తుంది. కాకపోతే ఇది వాటర్ పైప్. మన ఫ్రంట్ మిర్రర్ క్లీన్ చేసుకోవడానికి ఇది వాటర్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇచ్చారు స్లాట్. చాలా విజిబుల్ గా ఉంది, అంటే అన్ని పార్ట్లు కనిపించేస్తున్నాయి చక్కగా. బానెట్ లో చిన్న లైట్ ఉంది చూసారా, మనకి ఇంజన్ ఎప్పుడైనా రిపేర్ అయితే నైట్ టైం కనిపించకపోతే వేసుకోవడానికి చిన్న బల్బు క్యూట్ గా ఉంది. సో దీన్ని ఆన్ చేసి చూద్దాం. ఓకే, చూసారు కదా
ఆన్ అయిపోయింది. అండ్ దీనికి ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్, అంటే మనకి ఇటువైపు లైట్ కావాలి, ఇటువైపు ఏదో రిపేర్ ఉంది చేసుకోవాలంటే ఇటు, లేదు అటు లైట్ కావాలంటే దీన్ని ఇట్లా మూవ్ చేస్తారు. అప్పట్లో టెక్నాలజీ చూడండి ఎలా ఉందో. దీన్ని ఇటు పెట్టుకుంటే లైట్ అంతా ఫోకస్, అంటే దాని అంతా ఇట్టే వస్తుంది. కింద కావాలంటే ఇది పైకి. నాకైతే ఇది భలే క్యూట్ గా అనిపిస్తుంది. అంబాసిడర్ కార్ రివ్యూ ఎందుకు చేశానని డౌట్ వచ్చి ఉంటుంది. బట్ ఇన్ని కార్లు, ఇంత కాంపిటీషన్ సొసైటీలో మన ఫస్ట్ ఇండియన్ కార్ కాబట్టి నాకు ఎందుకో దీన్ని స్పెషల్ గా చేయాలనిపించింది. సో అందుకు చేశాను. కానీ ఫస్ట్ కార్ కొన్నది ఎవరో తెలుసా? 1857 లో జేఎన్ టాటా వాళ్ళు ఫస్ట్ కార్ అయితే పర్చేస్ చేశారు ఇండియాలో. బట్ ఈ కార్ మాత్రం ఇండియాస్ ఫస్ట్ కార్. హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. అంబాసిడర్ పేరు, ఆ సౌండ్ వింటేనే ఒక టైప్ ఆఫ్ గూస్ బంప్స్ వస్తున్నాయి. చూసారు కదా మన అంబాసిడర్ కార్ రివ్యూ. కార్ ఎక్స్పైర్ అయిపోయింది లేదనుకోవడానికి లేదు. మీ అందరికీ ఒక శుభవార్త. ఫ్రెంచ్ కార్ వాళ్ళకి మన అంబాసిడర్ బ్రాండ్ ని సేల్ చేశారు. సో ఇంకొక 2 years లో అంబాసిడర్ 2.0 లా మన ముందుకి రాబోతుంది. సో ఇదే మోడల్ ఉంటుందా, మోడల్ ఏమైనా చేంజ్ అవుతుందా, ఎలా మనకి రీచ్ అవబోతుంది అనేది అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. మీకు కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.